గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. పటేల్గూడ, కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న 16 అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణాలు బీఆర్ఎస్ నేత బిల్డర్ చంద్రశేఖర్ కు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. కోర్టు నోటీసులున్నా పట్టింపు లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు చంద్రశేఖర్. కనీసం మా సామాగ్రినైనా తెచ్చుకోనివ్వాలని ప్రాధేయపడ్డా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రశేఖర్. ఆర్డర్ పనిచేయదు అన్న, ఆర్డర్ చెప్పుకోవాలి మాకు చూసుకుంటుంది, మీరే చూడరు. ఆర్డర్ పనిచేయదు అన్న, ఆర్డర్ చూసుకుంటుంది, మీరే చూడరు. ఆర్డర్ పనిచేయదు అన్న, ఆర్డర్ చెప్పుకోవాలి మాకు చూసుకుంటుంది, మీరే చూడరు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. పటేల్గూడ, కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ స్థలంలో ఉన్న 16 అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణాలు బీఆర్ఎస్ నేత బిల్డర్ చంద్రశేఖర్ కు సంబంధించినవిగా అధికారులు గుర్తించారు. కోర్టు నోటీసులున్నా పట్టింపు లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు చంద్రశేఖర్. కనీసం మా సామాగ్రినైనా తెచ్చుకోనివ్వాలని ప్రాధేయపడ్డా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రశేఖర్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమీర్పూర్ నుంచి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, కూల్చివేతలు ఎలా కొనసాగుతున్నాయి? చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చెందుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? అరుణ, అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకోవచ్చు, హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఒక ద్విముఖ వ్యూహంతో హైడ్రా ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు చెరువుల పరిరక్షణ చేస్తూనే మరొక వైపు ఆ ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి హైడ్రా భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసేందుకు హైడ్రా సిద్దమవుతుంది. అమీన్పూర్ మున్సిపాలిటీలో సర్వే నంబర్లను మార్చి అనుమతులు తీసుకున్న సర్వే నంబర్లు ఒకలా ఉండగా నిర్మాణాలు మరో చోట చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా సర్వే నంబర్లు మార్చి ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేశారు. వీటన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. 3 భవనాలను మనం చూస్తున్నాము. ప్రస్తుతం పెద్ద భారీ భవనాన్ని, ఒక భవనాన్ని కూల్చేశారు. మరో 2 భవనాలు కూడా కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించి ఒకటేమో నిర్మాణంలో ఉంది, మరొకటి జనాలున్న వాటిని కూడా ఖాళీ చేయించి కూల్చివేస్తున్న ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 భారీ భవనాలు నిర్మాణాలను ఈ రోజు నేలమట్టం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164లో ఈ ప్రభుత్వ స్థలం ఉండగా 165లో అనుమతులు తీసుకుని ఈ 3 భారీ భవనాలను నిర్మించడం జరిగింది. వీటిని ఖాళీ చేయించి వీటిని కూల్చివేత ప్రక్రియ హైడ్రా కొనసాగిస్తుంది. మరోవైపు పక్కనే పటేల్గూడ సర్వే నంబర్ చూసుకుంటే 6లో చూసుకుంటే 28 విల్లాలను నిర్మించారు. ఆ 28 విల్లాలను కూల్చివేత ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. అది ఐలాపూర్ సర్వే నంబర్లో అనుమతులు తీసుకుని ఇక్కడ పటేల్గూడ సర్వే నంబర్లో నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మొత్తం సర్వే నంబర్లను మార్చి అధికారులను ఏమార్చి ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో భారీ భవనాలు అయితే కొనసాగాయి. అయితే వీటన్నిటికీ సంబంధించి అనుమతులు వీటన్నిటికీ కూడా అనుమతులు ఉన్నాయి, కానీ వేరే
వేరే సర్వే నంబర్లో అనుమతులున్నాయి. ఈ సర్వే నంబర్ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు కావడంతో వీటిని అన్నింటినీ కూడా నేలమట్టం చేయాలని చెప్పి హైడ్రా అధికారులు భావిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు 100కు పైగా ఎకరాలను ఇప్పటి వరకు హైడ్రా ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడం జరిగింది. మరోవైపు చెరువుల పరిరక్షణపై బఫర్ జోన్ లో అదేవిధంగా FTL పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అక్రమ నిర్మాణాలను కూల్చుంది, మరోవైపు చెరువుల పరిరక్షణ వైపు దృష్టి సారించి ద్విముఖ వ్యూహంతో హైడ్రా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సర్వే నంబర్లను మార్చి ఇలాంటి సంఘటనలు అమీన్పూర్ లో మరిన్ని ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై హైడ్రా అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పింది. ప్రస్తుతానికైతే 28 విల్లాలు 3 భారీ భవనాలను కూల్చడానికి అధికారులు పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఇప్పటికీ భారీ భవనాల కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.